ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది ఆ జట్టు. తాజాగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. రాక ఫామ్ లోకి వచ్చిన జైస్వాల్ సెంచరీతో కదం తొక్కాడు. ఏకంగా ముంబై ఇండియన్స్ బౌలర్లను చితక్కొట్టి ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలపై నీళ్లు చల్లాడు. 60 బంతుల్లో 7 సిక్స్లు 9 ఫోర్లతో 104 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తానికి వన్ మ్యాన్ షో చూపించాడనే చెప్పాలి. ఈ సీజన్ లో చాలా రోజుల తర్వాత అద్భుత ఫామ్ అందుకున్నాడు యశస్వి జైస్వాల్. ముంబై నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ముంబైపై ఘన విజయం సాధించింది. దీంతో ఈ విజయంతో రాజస్థాన్ ప్లే ఆఫ్ అవకాశాలు 99% చేరుకుంది. ఇక ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు 80% మేర కోల్పోయినట్టే. ఈ మ్యాచ్ లో ముంబై బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. అటు ముంబై టాప్ ఆర్డర్ కూడా విఫలం కావడంతో ఈ మ్యాచ్ ఓటమి పాలైంది. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్ని విధాలుగానూ తేలిపోయాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. సందీప్ శర్మ దెబ్బకి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఏకంగా 20 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. రోహిత్ శర్మ 6 పరుగులు, ఇషాన్ కిషాన్ డెకౌట్, అలాగే సూర్యకుమార్ యాదవ్ 10 పరుగులకే వెంటనే వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డది. ఈ దశలో తిలక్ వర్మ, నెహాల్ వదేరాతో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఓ దశలో 150 పరుగులైనా చేస్తుందా అనుకున్న టైంలో ఈ ఇద్దరు చెలరేగాడి స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. అయితే నెహాల్ వదేరా 49 పరుగుల వద్ద అవుట్ కాగా ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. హార్దిక్ పాండ్యా అయితే 10 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఇక చివర్లో తిలక్ వర్మ కూడా 65 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో సందీప్ శర్మ 5 వికెట్లు తీశాడు. అలాగే ట్రెంట్ బోల్ట్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. దీంతో 9 వికెట్లు కోల్పోయి ముంబై 179 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. తొలి వికెట్ కు ఏకంగా 74 పరుగులు జోడించారు. అయితే 61 పరుగుల వద్ద వర్షం కురవడంతో మ్యాచ్ కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఆ తర్వాత 13 పరుగులు చేసి జోస్ బట్లర్ తన వ్యక్తిగత 35 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఈ దశలో యశస్వి జైస్వాల్ కెప్టెన్ సంజు శాంసన్ తో కలిసి మరో వికెట్ పడకుండా ఆకాశమేద్దగా చెలరేగిపోయి ముంబై బౌలర్లకు చుక్కలు చూపిస్తూ తన సెంచరీతో అదరగొట్టడమే కాకుండా మ్యాచ్ ను వన్ మ్యాన్ షోతో ముగించాడు. కేవలం 9 ఫోర్లు 7 సిక్సర్లతో 60 బంతుల్లోనే 104 పరుగులు చేసి అదరహ అనిపించాడు.